హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రవి అండ్ వెల్కమ్ టు కుమార్ టీవీ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో రియల్మీకి సంబంధించిన ఈ రియల్మీ క్యూ బడ్స్ని అయితే మనం అన్బాక్స్ చేసి ఇవి ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది చూద్దాం. దీని యొక్క ఫీచర్స్ ఏంటో కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చి వీడియోలు చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్టింగ్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి, నేను చాలా సంతోషపడతాను. మీకు ఇంకా నచ్చితే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరింకెందుకు ఆలస్యం, అన్బాక్సింగ్ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం రండి. అన్బాక్స్ చేసే ముందు ఒకసారి మనం స్పాన్సర్ గురించి మాట్లాడుకుందామండి. ఈ యొక్క రియల్మీ బడ్స్ క్యూని మనకి స్పాన్సర్ చేసిన వారు రాజు సెల్ పాయింట్ అండి. తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో 2 రాజు సెల్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ మనకి అన్ని మొబైల్ ఫోన్స్ మనకి అందుబాటు ధరల్లో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ OnePlus కానీ యాపిల్ ప్రొడక్ట్స్ కానీ ప్రతి మొబైల్ కూడా మనకి ఆన్లైన్ కంటే తక్కువ రేట్స్కి అవైలబుల్గా సేల్ చేస్తున్నారండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మీరు మలికిపురం లేదా రాజుల తాలూకాలో ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా రాజు సెల్ పాయింట్స్ని సందర్శించండి. మీకు ఇక్కడ బజాజ్ కావచ్చు, ఇతర క్రెడిట్ కార్డ్ సదుపాయం కూడా ఉంది కాబట్టి మొబైల్ ఫోన్స్ని ఈజీగా అయితే పర్చేజ్ చేసుకోగలుగుతారు. వారంటీ సదుపాయాలు అన్నీ కూడా ఇక్కడ మీకు వర్తిస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఇవి మనకి 3 కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి. బ్లాక్ కలరు, ఎల్లో కలరు, వైట్ కలరు. నేను రప్పించింది అయితే బ్లాక్ కలర్ అనమాట. బాక్స్ ఈ విధంగా ఉంటుంది, రియల్మీ బడ్స్ క్యూ అని. అట్ ది సేమ్ టైం బాక్స్ ఇమేజ్ ఉంది, లెఫ్ట్ సైడ్ రియల్మీ బ్రాండింగ్ ఉంది, బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఫస్ట్ మనకు చూసుకుంటే 20 hours బ్యాటరీ లైఫ్ అని, 10mm బేస్ బూస్ట్ డ్రైవర్ ఉందని చెప్పేసి రాశారు. గేమింగ్ గురించి రాశారు. అట్ ది సేమ్ టైం యాప్ లింక్ గురించి రాశారు. అదేవిధంగా ఈ బడ్స్ని ఎవరు డిజైన్ చేశారంటే జోస్ లేవి అని వాళ్ళ పేరు మెన్షన్ చేశారు. ఈ యొక్క బడ్స్ యొక్క వెయిట్ కూడా ఇచ్చారు, 3.6 grams అని. అదేవిధంగా ఇన్స్టెంట్ కనెక్షన్ అని చెప్పేసి వాళ్ళు ఎక్కడైతే ఇచ్చారు. వాటి అన్నిటి గురించి ఓపెన్ చేసిన తర్వాత క్లియర్గా మాట్లాడుకుందాం. కింద కొన్ని బార్ కోడ్స్ అయితే వాళ్ళు ఇచ్చారు. ఎంఆర్పి చూసుకుంటే 2499 అయితే ఉంది, కాకపోతే బిలో 2000కి మనకి అవైలబుల్గా ఉన్నాయి. కలర్ వచ్చేసి బ్లాక్ అని వాళ్ళు మెన్షన్ చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఆ డేట్ కూడా వాళ్ళు అయితే ఇచ్చారనమాట. అదేవిధంగా ఈ బడ్స్ని 50% వాల్యూమ్లో వింటే 20 hours వరకు మనం మ్యూజిక్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. మనం వాల్యూమ్ పెంచుకొలిది బ్యాటరీ లైఫ్ తగ్గుతుందన్నమాట. ఇది గేమింగ్కి ఒకలాగా, మ్యూజిక్ ఒకలాగా, వీడియోస్కి ఒకలాగా ఈ బ్యాటరీ లైఫ్ అయితే ఉంది. అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. పూర్తిగా చూడటం మాత్రం మర్చిపోకండి. పూర్తిగా చూసిన తర్వాత మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ బాక్స్ని ట్యాంపర్ చేసి ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక బ్లాక్ బాక్స్ లాగా కనపడుతుంది. దీంట్లోనే ఈ యొక్క ఎయిర్ బడ్స్ అనేవి ప్లేస్ చేసి వస్తాయన్నమాట. ఈ బాక్స్ని మనం ఛార్జ్ చేస్తే అవి ఛార్జ్ అవుతాయి ఎయిర్ బడ్స్. ఇంకేమొచ్చాయంటే ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది, క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ యొక్క బడ్స్ని ఛార్జ్ చేయడానికి ఒక కేబుల్ అయితే ఉంటుంది. అదేవిధంగా 2 pairs ఎయిర్ టిప్స్ అయితే మనకి వాళ్ళు ఇస్తారు. మైక్రో సైజు, బిగ్ సైజు, మీడియం సైజ్ అయితే బడ్స్కి ఆల్రెడీ ఇన్బిల్ట్గా వస్తాయి అన్నమాట. ఈ యొక్క రియల్మీ బడ్స్ క్యూ యూస్ టిప్స్ అయితే వాళ్ళు ఇచ్చారు. యూస్ చేసే ముందు ఒకసారి ఇది మీరు చూసుకోండి. ఇవి టచ్ రెస్పాన్స్కి సంబంధించిన బడ్స్ కాబట్టి ఏ ప్లేస్లో మనం ఫింగర్ పెట్టి ఎలా టచ్ చేయాలనేది దాంట్లో ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి దాన్ని చదువుకుని ఇవి ఆన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ కేబుల్ వచ్చేసి మనకి మైక్రో USB టు టైప్ ఏ, USB టైప్ ఏకి సంబంధించిన కేబుల్ అనమాట. మన మొబైల్ అడాప్టర్ని యూస్ చేసి ఈ బడ్స్కి అయితే ఛార్జింగ్ చేయొచ్చు. ఇంకా మనకి ఛార్జింగ్ కేసు మీద చూసుకుంటే ఈ బడ్స్ని ఎక్కడ టచ్ చేయాలో వాళ్ళు అక్కడ పిక్చర్ అయితే మెన్షన్ చేశారు. 5 seconds లాంగ్ ప్రెస్ చేస్తే మనం బ్లూటూత్ ద్వారా వీటిని మన ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా బాక్స్ మీద అయితే వాళ్ళు రాశారు. బాక్స్ అయితే పెద్ద వెయిట్ ఏం లేదండి. బాక్స్ మీద రియల్మీ బ్రాండింగ్ అయితే కనబడుతుంది. సింపుల్గానే ఉంది బాక్స్, అసలు వెయిట్ అనేది కూడా ఏమీ అనిపించట్లేదు అనమాట. ఇక్కడ మనకి LED లైట్ అయితే కనబడుతుంది. ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఈ లైట్ అయితే వెలుగుతుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మైక్రో USB పోర్ట్ అయితే ఉంది. దీన్ని ఛార్జ్ చేసినప్పుడు దీన్ని ప్లగ్ ఇన్ చేసి మనం ఛార్జ్ అయితే చేయొచ్చు అనమాట. ఎక్కువ టైం పెద్ద తీసుకోండి, తక్కువ టైంలోనే ఛార్జ్ అయితే అయిపోతుంది. లోపల మనకి ఈ బడ్స్ ఈ విధంగా ప్లేస్ చేసి వస్తాయి అనమాట. చూడటానికి ఏవో 2 నల్ల రాళ్ళు ఏదో బాక్స్లో ఉన్నట్టున్నాయన్నమాట. ఇవి కాబుల్ డిజైనర్ మనకు వచ్చేసి జాస్ లేవి. చూసుకుంటే లోపల ఛార్జింగ్ పిన్స్ అయితే కనపడుతున్నాయి. వాటి ద్వారానే ఈ యొక్క బడ్స్ అనేవి ఛార్జ్ అవుతాయి. ఇవి మ్యాగ్నెటిక్ ఉండటం వల్ల ఈజీగా దాంట్లో ఫిట్ అయిపోతాయి అన్నమాట. ఒకసారి ఈ యొక్క బాక్స్ని చూద్దాం. ఇవి స్ప్రింగ్లా ఉన్నాయి, వీటి వల్ల ఈ బడ్స్కి ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ఒకసారి బాక్స్ని పక్కన పెట్టేసి ఈ ఇయర్ బడ్స్ సంగతి ఏంటో చూద్దాం. వెయిట్ మనకి 3.6 grams అయితే ఉన్నాయండి. చాలా చిన్నగా ఉన్నాయి, చెవుల్లో మనకి ఈజీగా ఫిట్ అయిపోతాయి.
చెవుల్లో ఏదో 2 రాళ్ళు పెట్టుకున్నట్టు ఉంటుందన్నమాట. ఈ ప్లేస్ చూడొచ్చు, మనం టచ్ చేసి ప్లేస్ అయితే వాళ్ళ స్టిక్కర్ వేసి కనపడుతుంది. ఇది లెఫ్ట్ సైడ్కి లెఫ్ట్ సైడు, రైట్ సైడ్కి రైట్ సైడు. ఇక్కడ మనకి ఇండికేషన్ అయితే ఉంది, చిన్న చిన్న హోల్స్ లాగా అయితే కనపడుతున్నాయి. దీంట్లో మనకి 10mm లార్జ్ డ్రైవర్స్ అయితే కనపడుతున్నాయి అనమాట. డైనమిక్ బేస్ బూస్ట్ అయితే వస్తుంది. ఓన్లీ బేస్ అని కాదు కానీ వాకల్స్ కానీ తర్వాత హై రేంజ్ ఫ్రీక్వెన్సీస్ కానీ అన్నీ కూడా చాలా క్లారిటీగా వినపడుతున్నాయండి. మనకి వెయిట్ కూడా పెద్ద వెయిట్ ఏమీ ఉండదు. ఇక్కడ చాలా స్మూత్గా ఉన్నాయండి. మెటీరియల్ అయితే వచ్చేసి మనకి ఒక పాలిమర్ మెటీరియల్ అయితే తయారు చేసినట్టు అయితే వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారనమాట. అది మేడ్ ఆఫ్ పీసీ ప్లస్ ఏబిఎస్ స్పెషల్ పాలిమర్ అయితే వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. దీన్ని చూసుకుంటే మనం ఏ విధంగా టచ్ చేయాలి అంటే, మీరు కనుక డబల్ ట్యాప్ చేశారనుకోండి, డబల్ ట్యాప్ చేస్తే పాటని ప్లే చేయొచ్చు, అట్ ది సేమ్ టైం పాజ్ చేయొచ్చు. అదేవిధంగా మనం ఫోన్ని ఆన్సర్ చేయొచ్చు, కాల్ని ఆన్సర్ చేయొచ్చు. అదేవిధంగా ట్రిపుల్ ట్యాప్ చేస్తే కనుక నెక్స్ట్ సాంగ్కి మనం వెళ్ళొచ్చు. అదేవిధంగా ఒక ఇయర్ బడ్ని మీరు అలా ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే మనం కాల్ అనేది ఎండ్ చేయొచ్చు. ఓకే, మనం బోత్ సైడ్స్ 2 ఇయర్ బడ్స్ని మనం అలా పట్టుకుని హోల్డ్ చేస్తే మనం గేమింగ్ మోడ్లోకి ఎంటర్ అవ్వచ్చు, లేకపోతే గేమింగ్ మోడ్ నుంచి మనం ఎగ్జిట్ అయితే అవ్వచ్చు అండి. ఇది మనం ట్యాప్ చేసే విధానం. దీనికి సంబంధించిన అప్లికేషన్ మనం ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే కనుకండి మనకి ఈ ట్యాప్ చేసే విధానాన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనం ఎన్నిసార్లు ట్యాప్ చేస్తే ఏది ఆప్షన్ రావాలనేది మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీని యొక్క బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. అదే మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. మనకి ఈచ్ బడ్ చూసుకుంటే 40 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే కలిగి ఉంటుంది. మనకి ఛార్జింగ్ కేస్ మనకి 4000 mAh ఛార్జింగ్ కేస్ అనమాట. 6 hours మనం కంటిన్యూగా వీడియోస్ అయితే వాచ్ చేయొచ్చు. 3 hours కంటిన్యూగా కాల్స్ అయితే మాట్లాడొచ్చు. 5 hours కంటిన్యూగా గేమింగ్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. 4.5 hours మనం మ్యూజిక్ టైం అయితే దీనికి అవైలబుల్గా ఉందన్నమాట. ఇది మనకి IPX4 రెసిస్టెన్స్తో వస్తుంది కాబట్టి కొంచెం స్వెట్ పట్టినా కానీ వాటర్ పట్టినా కానీ ప్రాబ్లం ఏది ఉండదు. కాకపోతే నీటిలో పడకుండా చూసుకోండి, ఎందుకంటే నీటిలో పడితే ఏదైనా పాడైపోతుంది కాబట్టి. ఇదండి ఓవరాల్ రివ్యూ. మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి. మీరు తీసుకోవాలనుకుంటే కనుక రాజోల్ మలికిపురం మీకు దగ్గర అయితే కనుక ఖచ్చితంగా రాజు సెల్ పాయింట్లో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరిన్ని డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ మీద అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ రవి సైనింగ్ ఆఫ్ కుమార్ టీవీ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్.